నేను చూసాం పాస్ పుస్తకాలండి. గతంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. ఈ రోజున వాళ్ళు రైతుల గురించో వాటర్ ప్రాజెక్టుల గురించో మాట్లాడుతున్నారు కదా. నిన్న వెళ్ళారు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఒక సాయిబాబా అనే రైతును కలిసి పాస్ పుస్తకం ఎలా ఉంది అని చెప్పంటే ఆయన అన్నాడు రాజముద్రతో చాలా బాగుంది సీఎం గారు అని. అంతకుముందు ఇదిగో ఈ గబ్బిలాయి మొహం వేసుకొని ఫోటోలు వేసేసి ఎక్కడ చూడండి డెత్, బర్త్ సర్టిఫికేట్ మీద, పాస్బుక్ మీద, గట్రాయి మీద, కోడిగుడ్డు మీద, చిక్కీల మీద, అన్నిటి మీద ఈయన ఫోటోలే. మరి ఆ ఫోటోలు చూస్తే కోతులు, కుక్కలు అన్ని కూడా లాగేసినాయి. మనం చూసాం చూడలేక. అంటే జంతువులు కూడా ఇబ్బంది పడిపోయినాయి ఆ ఫేస్ చూసి చూసి. మరి ఇలాంటి గబ్బిలాయి మొహం చూడాలనుకుంటారా? రాజముద్ర రాజసంగా వేయించుకొని మరి ఆ రాజముద్రతో మన పుస్తకాలు ఉండాలి. మన 5 ఏళ్ళు పరిశీలిస్తే గుర్తు చేసుకుంటే రాళ్ల మీద బొమ్మలు, పాస్ పుస్తకాల మీద బొమ్మలు, అవును, స్కూళ్ళు, ఆఫీసులు, కాలేజీల మీద పార్టీ రంగులు, వాటర్ ట్యాంకులు, శ్మశానాలు, సమాధులు ఏది వదిలిపెట్ల, కరెంట్ పోల్స్ అన్ని ఆ మొహాన్ని కూడా వేసుకుని తిరిగినట్టున్నారు. అవును, బాడీకి కూడా రంగులు వేసుకొని కార్యక్రమాలు చేశారు. వీటికి పెట్టిన ఖర్చు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు. ప్రజల సొమ్ము. మరి ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి తన పేరు, తన ఫోటోలు ముద్రించుకోవటం, రంగులు వేసుకోవటం, పార్టీ రంగులు వేసుకోవటం, 10,000 కూడా తగలేశాడు. ఆ రోజు ఏ ఒక్క సన్నాసి కూడా మాట్లాడలా. ఎందుకు జగన్ రెడ్డి ఇలా పనులు చేస్తున్నావు, ఆ 10,000 కోట్లకి పెడితే ఒక ప్రాజెక్ట్ అయిపోయేదని చెప్పి ఇప్పుడు మాట్లాడే సన్నాసులు ఒక్కడ మాట్లాడలా.